పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లీలాబేంజీ వాళ్ళకి చెప్పాను, చెబితే అవన్నీ పట్టించుకోకూడదమ్మా, నువ్వు ముందుకెళ్ళిపోవాలని అతనికి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ చూసి ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది రోజు రోజుకి. నువ్వు వెళ్ళలేదంటే నేను చంపేస్తానని ప్రతిరోజు నాకు హెరాస్మెంట్. ఎలాంటి హెరాస్మెంట్? రోజుకొక కొత్త టాపిక్ తయారు చేసి జనాల్లోకి వెళ్ళి నా గురించి చెప్తున్నాడు. నేను ఒక ఆడపిల్ల, నేను ఎలా బతుకుతాను సమాజంలో? వ్యభిచారం చేసి ఏ ఆడపిల్ల తట్టుకుంటుందో చెప్పండి. పోనీ మేము వచ్చింది పవిత్ర జీవితాన్ని గడపడానికి. నన్ను పవిత్ర జీవితం గడపనివ్వట్లేదు, నన్ను సేవ చేయనివ్వట్లేదు. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎవరు నాకు సపోర్ట్ రావట్లేదు. ఏమంటే అతను డబ్బులు ఇస్తాడు. మళ్ళీ వాళ్ళ అక్క మైదుకూరులో ఉంది, పద్మక్క అని, ఆమె కూడా బ్రహ్మకుమారియే. ఆమె అయితే నేను వచ్చినట్టు 2 నిమిషాల్లో ఖాళీ చేయించి తరిమేస్తాను అని అతనికి సపోర్ట్ చేస్తుంది. కాదమ్మ ఇలా చేస్తున్నాడు కాదని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే బెంగళూరులో కూడా పంచాయతీ అయింది, ఒక అమ్మాయిని గర్భవతిని చేశాడు. అక్కడ వాళ్ళు కూడా జోన్లో కూడా పంచాయతీ పెట్టారు. అన్నీ జరిగినాయి. అన్నీ కూడా పెద్దవాళ్ళకు కూడా తెలిసి అతనికి సపోర్ట్ చేస్తూ ఉంటే ఆ సమయంలో మళ్ళీ అతనే ఈ హైదరాబాదు మంజులక్క వాళ్ళకి నా గురించి కంప్లైంట్ చేస్తే వాళ్ళు విచారిస్తే మొత్తం విచారణలో మొత్తం అంతా కూడా బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విషయం, ఎందుకంటే రేపు పొద్దున్న నేను జీవించాలంటే సమాజంలో పరువు ప్రతిష్టలతో బతకాలి. ఎందుకంటే నేను కుమారిగా వచ్చాను. నన్ను వ్యభిచారం చేస్తే నేను ఎట్లా బతుకుతాను? వేరే వాళ్ళతో పెద్దవాళ్ళతో మాట్లాడించి రికమెండేషన్ చేసి వాళ్ళ ఊర్లో కూడా పంచాయతీ పెట్టి ఈ విషయం అడిగితే మా రెడ్డి సమాజంలో వాళ్ళందరూ వచ్చి ఆ ఊరిలో మమ్మల్ని సమస్య చెప్పుకోని కూడా పంచాయతీలో మాకు న్యాయం జరగకపోయి మమ్మల్ని డైవర్ట్ చేసి తరిమేశారు అందరూ కూడా. పొలిటికల్లో లేడు, ఆయన దగ్గర డబ్బు ఉంది, డబ్బుతోటి మేనేజ్ చేసేస్తున్నాడు ప్రతి ఒక్కటి కూడా. నేను మాట్లాడాలా? క్లోజ్ చేసాడు. కంప్లైంట్ అవును, నన్ను చంపుదాను అంటున్నాడు. ఇప్పుడు నాకు రక్షణ లేదు అక్కడ. అన్నిటికి అడ్డుపడు. అవును, ఆ సెంటర్లోనే అక్కడ ఇప్పుడు బిల్డింగ్ కడతామని, ఆ బిల్డింగ్ కడతా ఉంటే ఇప్పుడు గొడవలు ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోయినాయి అనమాట. ఆ బిల్డింగ్ కడితే ఇంక ఇక్కడ ఉండిపోతుంది, వెళ్ళదు అనేసి దానికి ఇంకా ప్రెజర్ ఎక్కువైపోయింది, హెరాస్మెంట్ ఎక్కువైపోతుంది రోజు రోజుకి. నేను ఏమన్నా మాట్లాడదామంటే అతను డబ్బుతో కప్పిపుచ్చేస్తున్నాడు. నా దగ్గర డబ్బు లేదు. నేను వచ్చింది సేవ కోసం, నేను ఎవరికి చెప్పుకోవాలి? సో ఇక్కడ ఏంటంటే వేయాలి, వేసి ప్రజల వర్షన్ వినాలి. నేను ఇందాక చెప్పినట్టు స్టేట్ హెడ్ వర్షనే విన్నారు సార్ గారు. ప్రజల వర్షన్ వినాలి. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ప్రజల్లో తిరుగుబాటు వస్తుందంటే ఎందుకని అట్లీస్ట్ తెలుసుకోవాలి కదా. ఈ రకంగా వాళ్ళని సమర్థిస్తే సామాన్య ప్రజలు బయటికి రాలేరు కదా. మమ్మల్నే బెదిరిస్తున్నారు. వాటిలో మా ఉంది, ఏం చేయగలవు నువ్వు? నిజంగానే ఏం చేయగలమా అనిపిస్తుంది. ప్రెస్లో వచ్చి మాట్లాడడం తప్పితే నిజంగా ఏం న్యాయం చేయగలము? రాబోయే అత్యాచారాలను ఎలా ఆపగలము? సో ఆ తర్వాత వీళ్ళు ఎలా మోసాలు చేస్తున్నారా అని చెప్పేసి వీళ్ళ పుస్తకాలు చదవడము, చేయడం, ఇవన్నీ చేస్తూ పోతుంటే ఈరోజు చిత్తూరు జిల్లా వీకోటకు వచ్చాం. ఎందుకంటే మాకు జనార్దన్ రెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి ఈ రకంగా అమ్మాయిల మీద అత్యాచారాలు చేస్తున్నాడు సెంటర్లో అని చెప్తే మొత్తం ఎంక్వైరీ చేశాం. చేసేటప్పుడు అక్కయ్య గారు కూడా పరిచయం అయ్యారు. వీకోటలో సెంటర్ నడిపిస్తారు. సో అలా ఎంక్వైరీలు చేసేటప్పుడు అవును ఇక్కడ జరుగుతుంది, నా గురించి కూడా దుర్భాషలు ఆడుతున్నారు, ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి తను వివరంగా చెప్పారు. సో ఇప్పుడు శివజ్యోతి అక్కయ్య మాట్లాడతారు. ఓకేనా? అన్నపైన కేసు పెట్టినప్పుడు తాడిపత్రిలో అప్పుడు రీసెర్చ్ చేశాను. సో అదే అంటే ఇప్పుడు మేము వస్తే మీకేమైంది, మీకేమన్నా వాళ్ళతో సమస్య ఉందా అంటే అక్కడ జరిగింది కాబట్టి ఎంక్వైరీ చేస్తూ పోతున్నాం. సో సంస్థ పెద్దది, ముందు శివుణ్ణి పెట్టేశారు, ప్లస్ ప్రతి ఒక్కరూ అన్న అన్న అని పిలిపించుకుంటారు. సో ఈ ఆడపిల్లలు ఏంటంటే అన్న అనేసరికి అదొక భద్రతతో కూడుకున్న పిలుపది. సో అన్నే కదా అని చెప్పేసి అన్న రమ్మంటే వెళ్ళిపోతున్నారు. వాడు సెంటర్లలోకి తీసుకెళ్ళి ఈ రకంగా అత్యాచారాలు చేస్తున్నారు. అత్యాచారం చేసిన అమ్మాయి కాబట్టి అమ్మాయి ఏమన్నా మీడియా ముందు మాట్లాడిందా?
మాట్లాడిందా అంటే ముందే భయపెట్టేస్తున్నారు కదా. మేము వెళ్ళి ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళం మాట్లాడితేనే ఊరంతా ఒకటి అయిపోయి కులాన్ని ముందేసుకొని కూర్చున్నప్పుడు ఎలా వస్తారు ప్రజలు బయటికి? ప్లస్ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వీడియో చూపిసి ఇది ఎంత వైరల్ అయిందంటే ఎప్పుడు మాట్లాడమంటో వీడియో వచ్చేస్తుంది. చెయ్యరు, కానీ ఇక్కడ వీడియో వాళ్ళు చూపిస్తుంటే మేము ఆయన మాట్లాడలేదు అనలేం కదా. ఇది ఇటీవల ప్రచారమైన వీడియో ఇది. సో అయినప్పుడు ఆయన అన్నారు కదా అనేసి వీళ్ళు మాలాంటి వాళ్ళ నోరు నొక్కేస్తున్నారు. సార్ మాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఆయన వరకు వెళ్ళలేదు కాబట్టే మేము ఈరోజు ప్రెస్ ద్వారా చెప్తున్నప్పుడు